లలిత ఎక్స్చేంజ్ ఉత్సవ్. పాత నగల అదే బరువుకి కొత్త నగలు తీసుకో. నగల ప్రైస్ లో 20% ఆదా చేసుకోవచ్చు. వెల్కమ్ టు క్యూబ్ టీవీ. ప్రపంచంలోనే అతి పెద్దయిన అంబేద్కర్ విగ్రహం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయవాడ మహానగరం నడి ఒడ్డున ఆవిష్కృతమైంది. ఇంకా సీఎం జగన్ మోహన్ రెడ్డి యొక్క మదిలో నుంచి వచ్చిన ఆలోచనల మేరకే ఒక మహాశిల్పం అయితే రూపుదిద్దుకుంది. ఆకాశాన్ని అంటే విధంగా అయితే మహాశిల్పం అయితే ఇక్కడైతే మనకి స్పష్టంగా కనిపిస్తుంది. ఈ నెల 19వ తారీఖున జాతికి అయితే అంకితం చేయనున్నారు సీఎం జగన్మోహన్ రెడ్డి. ఈ యొక్క మహాశిల్పం యొక్క విశిష్టతలు మనం ఒకసారి చూసుకున్నట్లయితే అంబేద్కర్ యొక్క స్టాచ్యూ 210, ఇంకా కింద పెడస్టల్ చూసుకున్నట్లయితే 85 అడుగుల ఎత్తు, 125 అడుగుల ఎత్తు కాంస్య విగ్రహం, మొత్తం కలుపుకొని 210 అడుగుల ఎత్తు విగ్రహం అయితే కట్టడం అయితే జరిగింది. దీనికి దాదాపుగా 410 కోట్ల రూపాయలు అయితే వెచ్చించినట్లు ప్రభుత్వం కూడా చెప్తున్న పరిస్థితి. దీనికి ఇంకా విశిష్టతలు అయితే చాలా ఉన్నాయని మనం చెప్పవచ్చు. కింద స్మృతివనం చూసుకున్నట్లయితే స్మృతివనంలో ఇక్కడ దాదాపుగా 10,000 బుక్స్తో కూడిన ఒక గ్రంథాలయం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇంకా 3,000 మంది కూర్చునే విధంగా ఉండే విధంగా అయితే ఇక్కడ కన్వెన్షన్ సెంటర్, ఇంకా 2,000 మంది ఉండే విధంగా అయితే థియేటర్, ఓపెన్ థియేటర్ కూడా నిర్మించడం జరిగింది. ఇంకా జీవిత విశిష్టతలు తెలిసే విధంగా ఇక్కడ అంబేద్కర్ యొక్క ఫోటోలు ఇవన్నీ కూడా శిల్పాలు ఇవన్నీ కూడా నిర్మించడం జరిగింది. ఇంకా స్వతంత్రం, అలాగే స్వతంత్రం ఏర్పడ్డ ఒక ఘట్టాలు వీటన్నిటిని కూడా గోడలపై చిత్రీకరించేలు ఒక కళాఖండాలుగా అయితే వీటిని వీక్షించే విధంగా అయితే నిర్మించడం జరిగింది. ఇంకా ఎంతో పర్యాటక కేంద్రంగా కూడా ఇది మారనుందని మనం చెప్పవచ్చు. ఇంకా ఈ నెల 20వ తారీఖు నుంచి ప్రజలందరూ కూడా సందర్శించవచ్చు అంటూ ఇంతకుముందు విజయసాయిరెడ్డి చెప్పడం జరిగింది. ఇంకా విజయసాయిరెడ్డి ఇంతకుముందే చెప్పినట్టు ఒక ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది. ఈ నెల 19వ తారీఖు సాయంత్రం 4 గంటలకి ఒక విగ్రహ ఆవిష్కరణ ఉంటుందంటూ కూడా స్పష్టం చేశారు. పలువురు నాయకులు కూడా హాజరవడం జరిగింది. ఇంకా ఈ యొక్క మహాశిల్పం ఇది చారిత్రకంగా నిలిచిపోయే ఘట్టం అంటూ కూడా చెప్తున్నారు. ఇంకా సామాజిక న్యాయ మహాశిల్పం ఈ యొక్క ఆవిష్కరణ మనం చూసుకున్నట్లయితే ప్రపంచంలోనే అతిపెద్ద విగ్రహం. ఇంకా దేశంలో ఉన్న పెద్ద విగ్రహాల్లో చూసుకున్నట్లయితే, ఎత్తైన విగ్రహాల్లో చూసుకున్నట్లయితే ఇది 3వ విగ్రహం. మొదటిది సర్దార్ వల్లభాయ్ పటేల్, రెండవది చూసుకున్నట్లయితే సమతామూర్తిది స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ, ఇప్పుడు 3వది చూసుకున్నట్లయితే మన విజయవాడ మహానగరంలో నడి బొడ్డున నిర్మితమైంది అంబేద్కర్ స్టాచ్యూ. ఇంకా దీని చుట్టూ ప్రహరీ మొత్తం చూసుకున్నట్లయితే ఇంకా రాజస్థాన్ నుంచి తెప్పించిన ప్రతి ఒక్క పింక్ రాళ్లను అయితే నిర్మించడం జరిగింది. ఇంకా మధ్యలో పాలరాతి రాళ్లను కూడా నిర్మించారు. ఇంకా మొత్తం కూడా ఈ యొక్క అంబేద్కర్ స్టాచ్యూ స్మృతివనం మొత్తం దాదాపు 19 ఎకరాల్లో అయితే దీన్ని నిర్మించడం జరిగింది. ఇంకా ఈ యొక్క కార్యక్రమానికి చూసుకున్నట్లయితే ఇటు ఉమ్మడి గోదావరి, అలాగే కృష్ణా, గుంటూరు, బాపట్ల, రాయలసీమ, ఇటు ఇలా అన్ని జిల్లాల నుంచి కూడా పెద్ద ఎత్తున ప్రజలైతే ఇక్కడికైతే తరలి రానున్నారు. దాదాపుగా 1,20,000 మంది అయితే ఇక్కడికి రానున్నట్లు కూడా మన ఇంతకుముందే చెప్పడం అయితే విజయసాయిరెడ్డి చెప్పడం జరిగింది. ఇంకా వీటికి సంబంధించిన పూర్తి కార్యక్రమాలన్నిటినీ కూడా ప్రభుత్వం అయితే శ్రద్ధగా అయితే చూసుకున్న పరిస్థితి. ఎటువంటి అవాంఛన సంఘటనలు అయితే జరగకుండా, లేవనెత్తకుండా వీటి పూర్తి కార్యక్రమాలు అయితే చేస్తున్న పరిస్థితి. ఇలా దేశం గర్వించే విధంగా అయితే జాతికైతే అంకితం కానుంది. ఈ యొక్క సీఎం జగన్మోహన్ రెడ్డి మదిలో నుండి వచ్చిన ఒక ఆలోచన. వెనుకబడిన వ్యక్తులు ఎవరైనా సరే చాలా అసమానతగా అయితే లోయిన పరిస్థితి. వీరికి ఎటువంటి రాజ్యాధికారం దక్కాలి అని అంబేద్కర్ ఆశించారో అటువంటి ఆశయాలకి ఆచరణ పెట్టే విధంగానే సీఎం జగన్మోహన్ రెడ్డి యొక్క మనసు నుంచి వెలువడిన ఒక ఆలోచన చెప్పుకోవచ్చు. దానికి ఆలోచన యొక్క దర్శన రూపంలో అయితే ఇక్కడైతే మనకైతే స్పష్టంగా కనిపిస్తుంది. 210 అడుగుల ఎత్తైన భారీ విగ్రహం. ఇలా ఎన్నో విధాలుగా చూసుకున్నట్లయితే పర్యాటక కేంద్రంగా అయితే మారుంది. ఇంకా వాటర్ ఫౌంటైన్లే కావచ్చు, ఇలా చాలా వరకు కూడా అయితే చాలా వరకు కూడా వాటర్ ఫౌంటైన్లు కూడా ఉన్నాయి. ఇంకా చిన్నపిల్లలు ఆడుకోవడానికి ప్లే ఏరియాలు కూడా ఇక్కడైతే నిర్మించడం జరిగింది. ఇలా దేశం మొత్తం కాదు, ఇంకా ఇతర దేశాల నుంచి కూడా ఆకట్టుకునే విధంగా అయితే ఈ యొక్క అంబేద్కర్ స్టాచ్యూ అయితే ఆకట్టుకుని ఉందంటూ కూడా మరి చెప్తున్న పరిస్థితి. ఏదేమైనా సరే ఈ నెల ఇంకా 3 రోజుల వ్యవధి ఉంది. 19వ తారీఖున పెద్ద ఎత్తున ప్రజలు కూడా స్వచ్ఛందంగా అయితే రానున్న పరిస్థితి. ఇంకా సీఎం జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా ఇంకా జాతికైతే అంబేద్కర్ మహా స్టాచ్యూ ఇదైతే జాతికైతే అంకితం ఉన్నట్లు కూడా తెలుస్తుంది.